లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది, లేచింది. హా, ఏం లేచిందో ఏమో. ఇంకా అత్తల పెత్తనం కూడా తోడయింది. ఆడవాళ్ళు ఎంత చదువుకొని ఎంత ముందుకెళ్ళినా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులు చేయటం మాత్రం తప్పటం లేదండోయ్. ఇక మా అత్తయ్య గారిదైతే అదో టైప్ పెత్తనం. ఇంట్లో బాటిల్స్ నింపడం దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి కారు తూర్చే పని కూడా నాతోనే చేయిస్తుంది. ఇదే కాదండోయ్, ఇంకా ఉంది. దొడ్లో పెంట ఊడవడం, బట్టలు పిండడం, ఒక్కొక్కసారి కాదండి రెండు సార్లు ఉతికిస్తుంది, జాడిస్తుంది. ఇలా కాకుండా ఇల్లునైతే రెండేసి మాపులతో తూచినా గాని మా అత్తకి తృప్తే ఉండదు. ఏం చెప్పమంటారు? బట్టలు ఆరాక తీసుకొచ్చి ఐరన్ చేసినట్లుగా మడత పెట్టడం కూడా నా వంతేనండోయ్. ఇంకా ఉందండోయ్, ఈ మొక్కలకి నీళ్లు పోయటం, తర్వాత వంట చేయటం అన్నీ నేను ఒక్కదాన్నే చేయాలి. ఆల్ ఇన్ వన్ కోడలి కాదండో నేను, ఆల్ ఇన్ వన్ మల్టీ టాలెంటెడ్ పని మనిషిని అయిపోయాను. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్లు టైంకి అందివ్వాలి, మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. చాలానే ఉందిలేండి. ఇదిగోండి, అన్నీ మీకు ఇష్టమైన వంటకాలే చేశాను. ఏది మిగిల్చకుండా తినండి. అలా మా వారిని సాగనంపి పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయాలి. పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ తో సహా బాక్సెస్ సదరాలి. మీకు ఇష్టమైన స్నాక్స్ కూడా పెట్టాను, వాటిని తిరిగి తీసుకురాకుండా మొత్తం తినేయాలి మరి, సరేనా? చిట్టి తల్లి, చిన్న చిన్న చిట్టి పనులు మీరే చేయడం నేర్చుకోవాలి. ఇదిగో షూ ఇలా వేసుకొని ఈ విధంగా లేస్ ని కట్టుకోవాలి. ఓకే మమ్మీ, రేపటి నుంచి నేనే షూ వేసుకుంటాను. ఇలా పిల్లల్ని రెడీ చేసి బస్ ఎక్కించి టాటా చిట్టి తల్లి, టాటా. టాటా మమ్మీ, టాటా. ఇదండి నా రోజువారీ దినచర్య. అమ్మయ్యా, ఇప్పటికీ అన్ని పనులు పూర్తి చేశాను. కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి టీవీ చూస్తా. నాకు సీరియల్స్ చూడడం అంటే మహా ఇష్టం అండి, కానీ టైమే ఉండదు. అబ్బో, వచ్చిందమ్మా వయ్యారి, కూర్చొని టీవీ చూస్తుంది. ఆగు, నిప్పు అని చెప్తాను. మడతేసిన బట్టలన్నీ విప్పి అప్పుడు చెప్తాను నీ పని. తిన్నాను గనక ఇచ్చాడు బోడి కట్నమని కూర్చొని దర్జాగా టీవీ చూస్తుందట. చెప్తా నీ పని చెప్తాను, ఆగవి. వసయ్ శ్రావ్య, ఏం చేస్తున్నావే? అన్ని పనులు అయిపోయా? ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, కూర్చొని రిలాక్స్ అయి టీవీ చూస్తున్నావా? ఆ బట్టలు మడత పెట్టిపో. అబ్బా, కొంచెం సేపు కూర్చుంటే చాలు, ఓరలేకపోతుంది. పెద్ద సైకో. ఇదేంటి, బట్టలన్నీ ఇలా చిందరవందరగా ఉన్నాయి? ఇందాకే కదా నీట్ గా మడత పెట్టి పెట్టాని. ఇలా చేస్తుందేంటి? ఈవిడ అడిగిన కట్నం ఇయ్యలేదని ఇలా చేస్తుందా? ఇలా సాధిస్తుందా? రోజు రోజుకి ఈవిడ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు మారుతుందో ఏమో. ఇలా చేస్తేనే కానీ దీనికి బుద్ధి రాదు. అవ్వగారి ఇంటి దగ్గర నుంచి కోట్ల కట్నం తెచ్చిందని కూర్చొని తింటానంటుంది. నేను ఊరుకుంటానా? దీనికి అన్న వాళ్ళకి నా సంగతి తెలిసి రావాలి. నేను దీనిలాగా ఊరికే రాలేదు. మా వాళ్ళు నాకు 15,000 కట్నం ఇచ్చారు. ఇది ప్రేమ దోమ అని నా కొడుకును అమాయకుని చేసి పొల్లో వేసుకుంది. తలుచుకుంటేనే మండిపోతుంది. సావే, ఎక్కడ తెచ్చావి? ముద్దుమోహం, తల పగిలిపోతుంది. రావే. అత్తయ్య, అదేంటి అత్తగారు అలా అరుస్తున్నారు? ఏమై ఉంటుంది? అమ్మో, పరిగెత్తాలి. వస్తున్నా అత్తయ్య గారు. ఇంకా ఎంతసేపు బట్టలు మడత పెడతావే? ఒక్క పని గంటలు గంటలు చేస్తావు. ఇంతవరకు నాకు టీ కూడా ఇవ్వలేదు. వేడి వేడి టీ పట్టుకురాపో. అదే అత్తగారు, దీనికి మీరు ఇంతలా అరవాలా? ప్రొద్దున్న నుంచి 2 సార్లు టీ ఇచ్చాను, అయినా ఈవిడేంటి నన్ను ఇలా సాధిస్తుంది? ఆగు, నీ పని చెప్తా. ఇంకోసారి నా జోలికి రాకుండా చేస్తాను. ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతుంది. నేనంటే ఏంటో చూపిస్తాను. అత్తగారు కదా అని ఇన్ని రోజులు ఓచుకున్నాను. ముందు ముందు ఆవిడ మారుతుందని అనుకున్నాను, కానీ మారకపోను. ఈవిడ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. చెప్తా నీ సంగతి. మీరంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. మీరంటే నాకు అభిమానం కూడా. మీకోసం తీయటి స్ట్రాంగ్ టీ తీసుకొస్తాను. అయినట్టే మీ స్పెషల్ టీ. మీకోసం తయారు చేయడమే కాదు, మళ్ళీ ఇంకొకసారి వేడి చేస్తాను. మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి వేడిగా తీసుకొస్తాను అత్తయ్య. మీకోసం రెడీ అయిపోయినట్టే. వస్తున్నాను అత్తయ్య, కాసుకోండి. ఇదేంటి ఇలా సరిపోదు, గ్లాస్ లో తీసుకొస్తే డోస్ బాగుంటుంది. వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య తీసుకోండి, మీరు చెప్పినట్టు వేడి వేడి టీ.
టీ పెట్టడం కూడా ఇంతసేపు అని గంటలు గంటలు వేస్తావు. అమ్మో, అమ్మో, ఏంటి? ఏమైంది? అమ్మో, అమ్మో, అతుక్కుపోయింది. అమ్మో, మంట, 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 అమ్మో, అమ్మో, అమ్మో. మండినట్టుంది మా అత్తగారికి. అదేంటత్తయ్య, మీరే కదా వేడి వేడి టీ తీసుకురమ్మన్నారు, ఇప్పుడు అలా అరుస్తున్నారేంటి? ఏమైంది? నువ్వు నియ్యవే, నటించకే. నీ సంగతి చెప్తా ఉండు. నేను చంపేస్తావా అని నా కొడుకు రాని నేను ఇంట్లో గంటేయకపోతాడు. అయ్యో, అదేంటత్తగారు అలా అంటున్నారు? మీకు టీ ఇవ్వడం నేను చేసిన తప్ప? నేను చెప్పిందే కదా నేను చేసింది, ఇలా అంటారేంటి? నటించు, నటించింది చాలు. ముందెళ్ళి బొర్ణాలు తీసుకురా, నాకు మండిపోతుంది ఇక్కడ. బొర్ణాలు తెమ్మంటే జెండు బాగా తెచ్చి పెడతావు. నాకు ఇక ఏ పని నీకు చెప్పాను. శ్రావ్య మజాక. ఏమిడ తిక్కు కుదిరింది, ఇంకోసారి నా జోలికి రాదు. ఇదిగోండి చూడండి, కోడళ్ళు అత్తగారికి విలువనివ్వండి, కానీ వారి ఆగడాలకి హద్దులు పెట్టండి. అప్పుడే మనం చదివిన చదువుకు అర్థం ఉంటుంది, మనము ముందుకు వెళ్ళగలం.